అయితే వెలిచాల రాజేందర్ నిన్న నామినేషన్ వేసిండు కాంగ్రెస్కు సంబంధించినటువంటిది. ఈ కొట్లాట మాత్రం బాగా నడుస్తుంది. ఏది కాంగ్రెస్కు సంబంధించినటువంటి దాంట్లో ఈ కొట్లాట మాత్రం విపరీతంగా సాగుతున్నది. నిన్న వెలిచాలకు సంబంధించినటువంటి కరీంనగర్కు సంబంధించినటువంటి వెలిచాల రాజేందర్ నామినేషన్ వేసిండు. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించలేదు. కానీ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు 3 ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి నామినేషన్ దాఖలు చేయించారు అక్కడ వెలిచాల రాజేందర్ వెలమ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. ఖమ్మం సంబంధించినటువంటి అభ్యర్థి కూడా ఇటు ప్రసాద్ రెడ్డి అని, లేదంటే పొంగులేటి తమ్ముడు ఆయన, లేదంటే ఈయన ఎవరు మండవ వెంకటేశ్వరరావును తీసుకొస్తారని, రఘుమారెడ్డి అని ఎవరెవరో పేర్లు తీసుకొస్తున్నారు. కానీ ఖమ్మం అభ్యర్థిని ఇప్పటిదాకా ప్రకటించలేకపోయింది. ఎల్లుండి నామినేషన్లకు లాస్ట్ డేట్ అయినా కూడా. అయితే వెలిచాల రాజేందర్కు ఆయన మంత్రి కూడా అధికారికంగా పోవడం, ఎమ్మెల్యేలు కూడా పోవడం, భారీ ర్యాలీ చేయడంతో ఎంపీ అభ్యర్థి ఎవరనేటువంటిది క్లారిటీ వచ్చింది. ఈ కరీంనగర్లో తీర్మాన్ మల్లన్నను పంపిస్తారు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కూడా బాగా చర్చ చేసిర్రు. కానీ తీర్మాన్ మల్లన్నకు ఇటు భువనగిరిలో మొండి చేయి వచ్చింది, అటు కరీంనగర్లో కూడా మొండి చేయి వచ్చింది. రేపు పొద్దుగాల ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారనేటువంటి నమ్మకం కూడా స్పష్టంగా లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో మొండి చేయి ఉంటుండొచ్చు. ఇక్కడ కూడా ఖమ్మంకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎవరికి టికెట్ ఇవ్వాలనేటువంటి దాంట్లో ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నది ఖమ్మం స్థానంలో ఎవరికి ఇవ్వాలి? పొంగులేటి తమ్ముడికి ఇవ్వాలా, తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించిన కొడుకుకి ఇవ్వాలా, లేకపోతే బట్టి విక్రమార్క భార్యకి ఇవ్వాలా? వీళ్ళ ముగ్గురికి ఇవ్వలేక, వీళ్ళ ముగ్గురు పంచాయతీని దింపలేక హనుమంతరావు పోటీ చేస్తా అంటే హనుమంతరావుకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ వెలిచాల రాజేందర్రావు ఓసీ అభ్యర్థి అయింది కాబట్టి ఇప్పుడు ఖమ్మంలో బీసీకి ఇస్తారా, కమ్మకి ఇస్తారా, రెడ్డికి ఇస్తారా అనేటువంటిది కూడా పార్టీలో చర్చ జరుగుతున్నది. ఎవరికి ఎక్కువ టికెట్లు వచ్చేట్టున్నాయి, బీసీలకు ఇస్తారా అయ్యారా? ఖమ్మంలో ఇప్పుడు మండవ వెంకటేశ్వరరావును తీసుకువెళ్ళాలనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నది. మండవ వెంకటేశ్వరరావు నాన్ లోకలు ఎక్కడో నిజామాబాద్లో సెటిల్ అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ ఖమ్మంలో ఎట్లా చేస్తారు? ఆయన నిజామాబాద్లోనే సెటిలరు, మళ్ళీ తీసుకొచ్చి ఖమ్మంలో ఎట్లా ఇస్తారనేటువంటిది ఒకటి చర్చ జరుగుతున్నది. సో వీళ్ళు కాకుండా ఉన్నటువంటి ఒక 3-4 అభ్యర్థులు, అంటే ఒక 10 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో ఎటు చేయలేకపోతున్నారు. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడికి టికెట్ ఇవ్వకపోతే ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు పార్టీలో చేరి ఖమ్మం మొత్తాన్ని స్వీప్ చేయడానికి అవకాశాన్ని ఇచ్చినటువంటి నాకు ఒక ఎంపీ టికెట్ ఇవ్వడానికి ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు అనేటువంటి అంశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్కు తేల్చెప్పాడు. నా తమ్ముడికి టికెట్ ఇప్పించుకోలేకపోతే నా మాట ఎవరు వినరు, ఒక టికెట్ కూడా ఇప్పించుకోలేనటువంటి స్థితిలో ఉంటానా అనేటువంటిది. అయితే ప్రత్యామ్నాయ మార్గం కోసం అనేక మందిని చూస్తున్నా కూడా ఖమ్మం టికెట్ మాత్రం ఎవరికి ఇస్తారు ఏంటి అనేటువంటి దానిపైన క్లారిటీ లేకుండా పోయింది. మరి ఖమ్మంలో ఎవరు నెగ్గుతారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి నెగ్గుతాడా, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు మంత్రి నెగ్గుతాడా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నెగ్గుతాడా? వీళ్ళంతా కాకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయ మార్గం చేస్తారా? రేణుకా చౌదరి చెప్పినట్టు వినాల్సినటువంటి పరిస్థితి వస్తుందా? హనుమంతరావుకు చెప్పినటువంటి ఇది వస్తుందా? ఎవరికి బీసీకి ఇస్తారా, కమ్మకి ఇస్తారా, రెడ్డికి ఇస్తారా అనేటువంటిది ఇంకొక పెద్ద చర్చ. ఎవరిస్తే గెలుస్తారు? ఒకవేళ వీళ్ళ ముగ్గురికి కాకుండా, వీళ్ళ మాట వినకుండా ఒకవేళ టికెట్ వేరే వాళ్ళకి ఇస్తే వీళ్ళంతా సహకరించి గెలిపించేటువంటి పరిస్థితి ఉంటుందా, ఉండదా? ఇప్పుడు ఖమ్మంలో హాట్ టాపిక్గా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఇది ఖమ్మంలో జరుగుతున్నటువంటి కుమ్ములాట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో. ఇక హైదరాబాద్కు కూడా ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. సో దీన్ని బట్టి అర్థమైందంటే ఖమ్మంలో కొట్లాట ఉన్నది, కరీంనగర్లో అభ్యర్థి లేడు కాబట్టి వెలిచాల రాజేందర్కి ఇచ్చేసిరు, అయిపోయింది. సో అక్కడ పరిస్థితులు అంతా బాగాలేవు. బీఆర్ఎస్ పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి కరీంనగర్లో పెద్దగా ఏం లేదు. ఖమ్మంలో అంటే పోటాపోటీ ఉంది.